RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అవసరానికి తగ్గట్టు యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై పంటలు సాగు చేసిన రైతులు యూరియా కొరత ఏర్పడడంతో ప్రతిరోజు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం 4 గంటల నుండి నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోనే 200 బస్తాల యూరియా రావడంతో ఉదయం నుంచి రైతులు క్యూ లైన్ కట్టి యూరియా కోసం తిప్పలు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. ఎకరానికి రాదు, దానికి కూలికి రావు. మీరు 4 గంటల నుంచి నిలబడి మేము చేపి తెలంగాణ 4 గంటలకు వచ్చి ఒక బస్సు తీసుకోపోయి ఏ ఎకరానికి తీసుకుంటాం మేము తీసుకుపోయి 2 ఇస్తే మాకు రైతులకు ఎకరానికన్నా వస్తుంది. తీసుకుపోయినా ఒక్క బస్సు తీసుకుపోయి మనం చేసేది ఏముందా? ఇంతమంది రైతులు కానీ ఒకటే చూస్తారు, కానీ ఒక్కొక్క బస్సు తీసుకుపోయి ఏం చేసేది ఏముందా? చేసేది ఏం లేదు. తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాల్సింది. సగం తలుపు సగం పెట్టుకుంటారు రైతు. సార్ ఏమంటుండు, అందరు ఇంతమంది తలా ఒకటి ఇస్తా అంటుండు. ఒకటిస్తా ఒక బస్తా తీసుకుపోయి ఎకరం ఉన్నోడికి సరిపోతుంది. అది సరిపోదు. ఆ ఎకరం తీసుకుపోయి ఏం చదువుకోవాలి? మేము ఏమంటామంటే 2 అని ఏమని చెప్తున్నాం. ఆ 2 కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్తున్నారు, డైరెక్ట్ చెప్తున్నారు. ఇవ్వం మేము. ఇంతమంది తెల్లగడ్డ నుంచి వచ్చి కూర్చొని పోయి 4 గంటల నుంచి తెల్లగడ్డ 4 గంటలకు వచ్చిన డీజిల్ వేసి ఒక బస్తా తీసుకుపోయి ఏం చేసుకోవాలి? ఎకరానికి వస్తుంది ఒక బస్తా ఏమన్నా ఉందా? కనీసం 2 అని ఏమని చెప్తున్నాను నేను. ఎంత వస్తుంది అంటే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇస్తలేరు. మరి ఏం చేయాలి? దీని పట్ల కూడా చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా పట్టించుకోవాలి. జరా 2 ఇచ్చేటట్టు చేయాలి, కానీ అది కూడా లేదు.